దాడులు అనేవి స్పాంటేనియస్ గా జరుగుతాయి. మీరు తక్కువ 5 సంవత్సరాలు ఇవాళ మొదలైనప్పుడు ఆవేశం ఇప్పుడు మీకు చెప్తే ఆశ్చర్యపోతావు. ఆదోనిలో ఒక జర్నలిస్ట్ మీదనే టీడీపీ వాళ్ళు ఇవాళ దాడి చేశారు, సాయం కొట్టారు అతన్ని తెలుసా. ఇవాళ నేను సిఐతో మాట్లాడి కేసు రిజిస్టర్ చేయించా టీడీపీకి అగైనెస్ట్ గా తెలుసా, కేసు కట్టారు. మంచి పరిపాలన జరుగుతుందని ఒప్పుకున్నారు, సంతోషం. ఒప్పుకోవడం అని కాదు, స్పాంటేనియస్ కొన్ని జరుగుతాయి, తప్పులు చేస్తారు. ఇప్పుడు ఎప్పుడు ఇతను ఎప్పుడో సంవత్సరం కింద రాసిన వార్తను పట్టుకొని ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మా మీదనే నువ్వు వార్త రాస్తావా అని ఎప్పుడు 1 year బ్యాక్ లో రాసిన వార్త మీద ఇప్పుడు కొట్టారు అతను. మరి ఏం చెప్పాలి దానికి? ఇది కచ్చ సాధింపు ధోరణులు అనేది నిజంగా మానుకోవాలి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా అప్పుడు ఇష్యూలు ఉన్నాయండి, లేదా అవినీతి జరిగింది, రికార్డులు ఉన్నాయి, అన్ని పట్టుకోండి, కేసులు పెట్టండి, ప్రొసీడ్ కాండి. కానీ ఫిజికల్ గా దాడులు చేయడం అనేది ఎవరు చేసినా కూడా తప్పే. దాని గురించి ఇవాళే మొదలైన వ్యవహారం. వాళ్ళకు ఆవేశాలు ఉంటాయి, లోకల్ ఫ్యాక్షన్ ఉంటది, ఒకరికో గొడవలు ఉంటాయి, వ్యక్తిగత కక్షలు ఉంటాయి, అవి అనుకోకుండా జరుగుతాయి. ఒకడెవడో చూశాను ఇందాక ఇప్పుడే వీడియో, సాయంత్రము జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికే పోయి తొడగొట్టి తిట్టిపోయాడు. ఇందాక ఆ వీడియో ఒకటి ఉంది, ఏం పోలీసులకు చూస్తూ ఉంటున్నాడు, తిట్టిపోయాడు. అంటే ఉంటుంది ఆవేశం. అని ఎవరినేమన్నాడు, ఓకే అక్కడ నిలబడ్డాడు, రోడ్డు మీద తిట్టాడు, పోయాడు. ఆ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టాడు. మరి ఏంటి చెప్పండి? ఇది ఇక్కడ అలాంటి పనులు చేయకూడదనే నేను చెప్తున్నాను. ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ కచ్చ సాధింపు ధోరణి అనేది వద్దు, మానుకోవాలి. మీరు ప్రభుత్వం యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరే చెప్తున్నారు కదా, పరిపాలన సరిగా జరగలేదు, అభివృద్ధి జరగలేదు, అన్ని విధాలుగా నష్టపోయాం, రాష్ట్రం వెనకబడింది అన్నప్పుడు వస్తువులు దేని మీద దృష్టి పెట్టాలి? పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఏదైతే చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది మీరు చేయడానికి ముందుకు పోవాలి సమిష్టిగా. అంతేగాని ఎక్కడ దొరుకుతారా, ఏం కేసు పెడదామా అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళగా మీరు ఇంకా ఉన్నపలంగా ఇప్పుడు ఎవరో ఆయన జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక పని చేశాడు, ఇప్పుడు సీఎం గారు అవుతున్నావు, వచ్చి సెల్యూట్ కొట్టడానికో కలవడానికో వస్తాడు. అంటే పలానా వచ్చాడు అని వైర్లెస్ చెప్తానే అతను లోపల రావడానికి లేదు, వెళ్ళిపోమనండి అని చెప్పారు ఇవాళ సాయంత్రం ఒక ఆయన. నేను చూసి ఆ వీడియో కూడా. ఏంటిది ఆ ధోరణి ఏంటి? అదే అపాయింట్మెంట్ అంటే సౌమ్యంగా చెప్పొచ్చు, అపాయింట్మెంట్లు ఇవాళ లేవండి,